హలో మిత్రులారా, వెల్కమ్ టు పోర్టల్ ఛానల్. నెట్ఫ్లిక్స్ లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన హర్రర్ కామెడీ మూవీ రెన్ఫీల్డ్. దాని గురించి మనం మాట్లాడుకునే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్యూచర్ లో రాబోయే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే నోటిఫికేషన్ బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ సినిమా హర్రర్ కామెడీ సినిమా. స్టోరీ లైన్ గురించి చెప్పాలంటే డ్రాకులా ఒక మనిషితో ఒక ఒప్పందానికి వస్తుంది. అది ఏంటంటే తన సేవకుడిగా ఉండాలని, అలాగే ఆ మనిషి యొక్క ఆత్మని తనకి ఇవ్వాలని. దీనికి బదులుగా ఇద్దరు కూడా ఒకళ్ళొక్కి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా అంటే డ్రాకులాకి రక్తం తాగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనుషుల్ని ఎవరికి కనబడకుండా తీసుకొచ్చి డ్రాకులాకి ఇవ్వాలి. అలాగే ఈ మనిషి హ్యాపీగా బతకడానికి కావాల్సిన డబ్బు అన్ని కూడా మనిషికి దొరికే విధంగా డ్రాకులా అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో సంవత్సరాల పాటు డ్రాకులా అలాగే మన హీరో ఇద్దరు కూడా ప్రశాంతంగా జీవితాన్ని అయితే జీవిస్తుంటారు. కానీ ఒక రోజున ప్రీస్ట్ కి ఒక డ్రాకులా ఎక్కడ ఉందన్న విషయం తెలియడంతో ఈ డ్రాకులా మీద అటాక్ చేస్తారు. ఆ అటాక్ లో డ్రాకులా శరీరం చాలా వరకు కాలిపోతుంది. కానీ డ్రాకులాకి అంతం లేకపోవడంతో తన శరీరం మళ్ళీ రీజనరేట్ అవ్వాలంటే మనుషుల యొక్క రక్తం ఎక్కువగా తీసుకురావాల్సి ఉంటుంది. సో దాన్ని రీజనరేట్ చేయడం కోసం పూర్తిగా డ్రాకులా మనిషి మీద డిపెండ్ అయిపోతుంది. సో మన హీరో ఎంతో కష్టపడి పోలీసులు దొరకకుండా కొంతమందిని అయితే తీసుకొచ్చి డ్రాకులాకి సమర్పిస్తూ ఉంటాడు. ఆ రక్తాన్ని తాగి డ్రాకులా తన శరీరాన్ని రీజనరేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఫైనల్ గా హీరో ఈ అటాక్ జరగడానికి ముందు వరకు కూడా హ్యాపీగా లైఫ్ అయితే ఎంజాయ్ చేశాడు. కానీ ఈ అటాక్ జరిగిన దగ్గర నుంచి కూడా పూర్తిగా డ్రాకులాకి సేవకుడిగా మారిపోయి తనకంటూ ఎటువంటి లైఫ్ టైం అనేది లేకపోవడంతో తనకి జీవితం బోర్ కొట్టేస్తుంది. సో ఈ బానిసత్వంతో విసిగిపోయిన మన హీరో ఈ డ్రాకులా బారి నుంచి ఎలా తప్పించుకుంటాడు, అసలు ఈ డ్రాకులా పూర్తిగా తన శరీరాన్ని రీజనరేట్ చేసుకుంటుందా లేదా అన్నదని మన సినిమాలో చూసి తెలుసుకోవాలి. ఇదంతా ఒక స్టోరీలో నడుస్తుంటే ఇంకో పక్క హీరో వల్ల జరిగే మర్డర్ని పట్టుకుంటానికి పోలీసులు అయితే ఇన్వెస్టిగేట్ చేస్తారు. వీళ్ళందరి మధ్య లింక్ ఎలా కుదిరింది అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పాలంటే టాప్ నాచ్ ఉన్నాయి. వీడియోలో ఫ్రేమ్స్ కానీ లైటింగ్ కానీ అసలు వీడియోగ్రఫీ అదిరిపోయిందని చెప్పాలి. సినిమా హర్రర్ అయినప్పటికీ కామెడీ యాంగిల్ అయితే ఎక్కువగా నడుస్తుంటుంది. సినిమాలో బ్లడ్ అయితే టూ మచ్ గా ఉంది, మామూలుగా ఉండదు. అసలు కుక్కల్ని కొడుతుంటే ముక్కలై పడతా ఉంటారు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే నాకైతే సినిమా యావరేజ్ గా అనిపించింది. డెఫినెట్ గా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా అయితే టైం పాస్ కి అయితే చూడొచ్చు. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రెసెంట్ ఇంగ్లీష్ అలాగే హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.